ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డబ్ల్యూసీసీ ప్రెసిడెంట్ ఇన్ఫాక్ట్ డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ పీటర్ రఘుముద్రి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఘు గారు, పాస్టర్ అజయ్ బాబు సంబంధించి ఎక్కడున్నారు అని అనుకోవడం జరుగుతోంది ప్రెసెంట్? సార్ నైట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ కొన్ని ప్లేసెస్ నుంచి కానీ చాలా మంది ఫోన్లు చేశారండి. ఓకే, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినట్టుగా అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. అది కూడా ఒక క్రైస్తవుడే రిజిస్టర్ చేశాడని చెప్పి ఒక కోణంలో చర్చ జరుగుతా ఉంది. అది యాక్చువల్లీ ఆర్టీవీ కూడా ఆయనతో మాట్లాడింది. జోసెఫ్ అనే వ్యక్తి ఆయన ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంశానికి సంబంధించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అన్న అంశాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్లీజ్ కంటిన్యూ అండి. రెండోది చూస్తా ఉంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది హైందవ సోదరులు, మన సోదరులు కొంతమంది ఆయన ఇంతకుముందు ఏవైతే మాట్లాడారో దాని మీద వారు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఉప్పల్ దగ్గర కూడా 3వ తారీఖు ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టుగా నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది సార్. ఓకే, అయితే ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే ఖమ్మం నుంచి కూడా కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి దాని తర్వాత అక్కడి నుంచి ఉప్పల్కి తీసుకొని వెళ్తా ఉన్నామని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో కొంతమంది తుకారం గేట్ అని చెప్పి అదొకటి తెలుస్తాం. సో ఈ 2 పోలీస్ స్టేషన్ లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే నైట్ కొంతమంది మన ఆర్గనైజేషన్ నుంచి ఉప్పల్లో పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేశారు. సిఐ గారితో కూడా మాట్లాడారు. రెండోది తుకారం గేట్ పోలీస్ స్టేషన్ మాట్లాడారు. ఆ ఆడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడిన ఆడియో. వారు కూడా చెప్పేది ఏంటంటే ఈ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు చెప్పేది మా దగ్గరికి రాలేదు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న రిసెప్షన్ లో ఉన్న మేడం గారు కూడా మాకు తెలియదండి, మా దగ్గరికి రాలేదు, మేము బందోబస్తులో ఉన్నాము, క్రికెట్ ఏదో జరుగుతుంది, అక్కడంతా సిఐలు ఎస్ఐలు అందరూ బయట ఉన్నారని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఈ రోజు మార్నింగ్ కూడా కొంతమంది మిత్రులు నైట్ కూడా కొంతమంది ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాడికి కొంతమంది ఆయన అనుచరులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి మాట్లాడి. అక్కడ కూడా లేదని తెలిసింది. మార్నింగ్ కూడా ఇప్పుడు కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోపలికి పోయి లోపల ఎస్ఐ గారితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చిందండి. N9 టీవీలో ప్రచారం అవుతా ఉంది. అక్కడ ఏం జరుగుతా ఉందంటే ఎస్ఐ గారిని కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ అడుగుతుంటే మాకు తెలియదండి, మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి వారు చెప్తూ దాంతో వీరు కోరుతున్నది ఎవరైతే క్రైస్తవ సంఘ నాయకులు వెళ్ళారు వారు వెళ్ళి ఏమంటా ఉన్నారంటే సార్ మిస్సింగ్ కేసు మీరు నమోదు చేసుకోండి, మేమేమి డౌట్ కానీ మీ మీద మేమేమి మాట్లాడట్లేదు, మిస్సింగ్ కేసు మాకు ఎక్కడ ఉన్నారో మాకు తేల్చి చెప్పండి అంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ వారు మాకు సంబంధం లేదంటే ఆయన ఖమ్మంకి సంబంధించాడు కదా, ఖమ్మంకి వెళ్ళి మీరు కేసు పెట్టండి అని చెప్పి అక్కడ ఉన్న వారు ఆన్సర్ ఇస్తున్నట్టుగా ఆ వీడియోలో కనబడుతుంది సార్. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఏం చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే దీన్ని ఎలా చూడడం జరుగుతోంది? ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని అనుకోవడం జరుగుతోందా, లేకపోతే ఆయన ఎవరైనా అపహరించారని భావించడం జరుగుతోందా? లేదు సార్, నిన్న క్లారిటీగా సీసీటీవీ ఆయన ఇంటి దగ్గర ఒక వ్యాన్ వెళ్తున్నట్టుగా పోలీస్ జీపే కనబడుతున్నట్టు కనబడుతోంది. పోలీస్ వారే తీసుకెళ్ళినట్టుగా క్లియర్ గా కనబడుతుంది.